టు అవర్ ఛానల్ చీరాల సారీస్. చీరాల సారీ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. మన చీరాల సారీస్ లో దసరా వచ్చేస్తుంది కదండి. ఏంటో షగారు కొత్త మోడల్స్ ఎప్పుడు తీసుకొస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు కదండి. ది నెంబర్ 1 ఐటమ్ తోటి ఈ రోజు మీ ముందుకు వచ్చేసానండి. బట్ ఇవన్నీ చూడాలి అంటే కనుక ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. కొనకపోయినా పర్వాలేదండి. చీరల మీద ఒక మంచి అవగాహన మీకు రావాలి అంటే కనుక మన చీరాల సారీస్ సబ్స్క్రైబర్ అయితే మాత్రం కంపల్సరీ అయ్యి ఉండాలండి. కింద కామెంట్ సెక్షన్ లోనండి పెడుతూనే ఉన్నారు ప్రియాంక గారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకోసమే నేను అది మర్చిపోకుండా చెప్తున్నానండి. అలాగే వీడియో చూసేసే ముందు చిన్న ఫేవర్ అనమాట అండి. కుకింగ్ విత్ కన్యా ఛానల్ అని చెప్పి మా అత్త ఒక ఛానల్ ఓపెన్ చేసింది కదండి. అందులో తను స్పెషల్ ఎపిసోడ్ ఒకటి చేసింది అనమాట అండి. సో స్పెషల్ ఎపిసోడ్ అంటే నేను చెప్పకూడదు కదా, నేను రివ్యూ చేయకూడదు కదా. అదేంటి అనేది కింద నేను కామెంట్ సెక్షన్ లో పెట్టేస్తానండి. అలాగే కింద డిస్క్రిప్షన్ లో కూడా పెడతానండి. ఒక్కసారి ఆ స్పెషల్ ఎపిసోడ్ ని చూడండి. అలాగే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే పార్టిసిపేట్ కూడా చేయండి. తను చాలా వర్తీగా ప్రైజెస్ కూడా పెట్టారు. సో కంపల్సరీ ఎంకరేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మన చీరాల సారీస్ లో ఈ రోజు కుబేర పట్టులో ఒక ఐటమ్ అనమాట అండి. ఇది బట్ చాలా బాగుంది అనమాట అండి. కాస్ట్ వచ్చేసి 1650 అనమాట అండి. ఆల్ ఓవర్ శారీ వచ్చేసేసి ఇలాగా బుటీస్ వస్తుందండి. చూసారు కదండి. ఓవరాల్ శారీ వచ్చేసేసి ఇలా బుటీస్ వచ్చి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుందండి. ఒకటి నేను వేసుకుని కూడా చూపిస్తానండి. చూసారు కదండి, శారీ అనేది పైన కింద కూడా మనకి చిన్న కడి బోర్డర్ లా వచ్చిందండి. ఓవరాల్ శారీ వచ్చేసేసి బుటీస్ వచ్చింది అనమాట అండి. పళ్ళు అనేది ఇలా మనకి కాంట్రాస్ట్ వచ్చిందండి. శారీ అంతా కూడా చాలా చక్కగా ఉందండి. కాస్ట్ వచ్చేసేసి మనకి 1650 పడుతుంది అనమాట అండి. అలాగే బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ బుటీస్ తోటి వచ్చిందండి. ఇందులోనే చాలా కలర్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయండి. అన్ని కూడా ఒక్కొక్కటి పెట్టేస్తానండి. ఏదైనా కావాలి అనుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ కింద ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేసేసేయండి. ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసి 1650 పడతాయి అనమాట అండి. ఇది వచ్చేసి శారీ కలర్ అండి, బోర్డరు అలాగే పళ్ళు అండి. పళ్ళు అండి, శారీ కలర్ అలాగే బోర్డర్ అనమాట అండి. ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసేసి మనకి 1650 పడతాయి అనమాట అండి. బట్ చాలా బాగున్నాయండి కలర్స్ అయితే. మనకి స్టైల్ లేదు, చిన్న బోర్డర్ లో ఒక పట్టు శారీ కట్టుకుంటే ఎలాంటి లుక్ కావాలి అలాంటిది ఉండాలి అనుకుంటే కనుక హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. బ్లౌజ్ కూడా పళ్ళు కలర్ వస్తుంది అనమాట అండి. మన బీరువాలో ఏ కలర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒక్కసారి చెక్ చేసుకుని దాని ప్రకారం శారీస్ అనేది తీసుకోండి. ఇవన్నీ కూడా 1650 పడుతుందండి. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ బెనారసీ పట్టు శారీ అనమాట అండి. శారీ అంతా కూడా మనకి ఇలాగా బెనారసీ వస్తుందండి. బట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఒక్కసారి నేను మీకు చూపించేస్తానండి. చూసారు కదండి, ఇది కూడా కాస్ట్ వచ్చేసి మనకి 1650 పడుతుందండి. బట్ దసరాకి ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి అనమాట అండి. స్పెషల్ గా ఉంటాయి. పళ్ళు అనేది కూడా మనకి ఇలా వస్తుందండి. ఓవరాల్ శారీ వచ్చేసేసి మనకి ఇలా వస్తుంది అనమాట అండి. కాస్ట్ వచ్చేసి మనకి 1650 పడుతుందండి. అంటే బ్లౌజ్ అనేది మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట అండి. ఆల్ ఓవర్ జాకార్డ్ శారీస్ అనమాట అండి. శారీ అంతా కూడా ఇలాగా ఫుల్ జాకార్డ్ తోటి వస్తుందండి. బోర్డర్ అనేది కంచి బోర్డర్ అండి. కామన్ గా బోర్డర్స్ అనేవి బాగా గ్లోగా షైనీగా ఉంటాయి కదండి. ఇవి కంచి బోర్డర్స్ అనమాట అండి. కాపర్ బేస్ వస్తాయండి. శారీ అంతా కూడా ఫుల్ జాకార్డ్ తోటి వస్తుందండి. చూసారు కదండి ఎంత చక్కగా ఉందో. కాస్ట్ వచ్చేసి మనకి 1650 పడుతుందండి. అలాగే బ్లౌజ్ కూడా మనకి ఇలాగా జాకార్డ్ బ్లౌజ్ వచ్చింది అనమాట అండి. కాంట్రాస్ట్ బేస్ అవుతూ బ్లౌజ్ వీవింగ్ లోనే జాకార్డ్ వచ్చింది అనమాట అండి. ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసి మనకి 1650 అండి. ఒక్కసారి అవైలబుల్ కలర్స్ అన్ని కూడా నేను మీకు పెట్టేస్తానండి. ఏదైనా కావాలి అనుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ కింద ఉన్న నెంబర్ కి వాట్సాప్ పెట్టేసేయండి. చూసారు కదండి, ఇలా మనకి కంచి బోర్డర్ వస్తుందండి. జాకార్డ్ బ్లౌజ్ అనేది మనకి ఇలా వస్తుంది అనమాట అండి.
పళ్ళు అండి. ఓవరాల్ శారీ అంతా ఇలా వస్తుందండి. బోర్డర్ వచ్చేసి చూసారు కదండి, ఇది వచ్చేసి మనకి 12 ఇంచెస్ బోర్డర్ అండి. ఇందులోనే ఇదొక స్టైల్ అనమాట అండి. బిగ్ బోర్డర్ వస్తుంది అనమాట అండి. ఫుల్ జాకాడ్ వస్తుంది శారీ అంతా కూడాను. ట్రెడిషనల్ గా ఉంటాయండి, కట్టుకుంటే రిచ్ లుక్ ఉంటుంది. కాస్ట్ కూడా 1650 కదా అన్నట్టు ఉండదు అనమాట అండి, అంతకు మించి ఉంటుంది. శారీ అనేది ఒక పట్టు చీర కట్టుకుంటే ఎలాంటి లుక్ వస్తుంది అనేది ఉంటుందండి. అలాగే కామన్ పట్టు శారీస్ లా కాకుండా బోర్డర్ అనేది డిఫరెంట్ గా వచ్చింది అనమాట అండి. కంచి బోర్డర్ తోటి బోర్డర్ అనేది రావడం జరిగింది అనమాట అండి. ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసి మనకి 1650 పడతాయి అనమాట అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ అందరి ఫేవరెట్ శారీస్ అనమాట అండి. పోచంపల్లి ఉప్పాడ పోచంపల్లి శారీస్ అనమాట అండి. ఆల్ ఓవర్ శారీ వచ్చేసి పోచంపల్లి ఉప్పాడ వస్తుంది అనమాట అండి. బట్ కౌంట్ కూడా ఇది వచ్చేసి మనకి 80 కౌంట్ లో వస్తుంది అనమాట అండి. కాస్ట్ వచ్చేసి 2250 అనమాట అండి. శారీ అంతా కూడా మనకి ఇలాగా ఉప్పాడ వస్తుంది అనమాట అండి. పళ్ళు అనేది చూసారు కదండి, ఇలా ఉంటుంది అనమాట అండి. అలాగే బ్లౌజ్ అనేది కూడా మనకి ఇలాగా ప్లెయిన్ వస్తుందండి. ఓవరాల్ శారీ వచ్చేసేసి మనకి ఇలా వస్తుంది అనమాట అండి. ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసి 2250 అనమాట అండి. 80 కౌంట్ ఉప్పాడాలన్నమాట అండి, 60 కౌంట్ కాదండి, 80 కౌంట్ అండి. ఒక్కసారి నేను దీంట్లో ఉండే కలర్స్ అన్ని కూడా పెట్టేస్తానండి. ఏదైనా కావాలి అనుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ కింద నెంబర్ కి వాట్సాప్ చేసేసేయండి. కానీ కలర్ చార్ట్ అయితే చాలా బాగుందన్నమాట అండి. చాలా నైస్ గా ఉన్నాయండి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ. దసరాకి కావాలి అనుకుంటే ఇప్పుడే కరెక్ట్ టైం అనమాట అండి. ఎందుకంటే ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది కదండి. సో కంపల్సరీ ఇప్పుడే మీరు పర్చేస్ చేసుకోవాలన్నమాట అండి. మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగా గ్రీన్ కలర్ వస్తుందండి. ఓవరాల్ శారీ చూసారు కదండి. చూసారు కదండి, ఓవరాల్ శారీ వచ్చేసేసి మొత్తం మనకి ఇలా వస్తుందండి. పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి చూసారు కదండి. పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ వస్తుందండి. ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసేసి మనకి 2250 పడతాయి అన్నమాట అండి. కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి. చూసారు కదండి, ఫైనల్ గా ఉప్పాడలోనే పోచంపల్లి డిజైనర్ సారీస్ అనమాట అండి. ఇవి వచ్చేసి 80 కౌంట్ డిజైనర్స్. సో కాస్ట్ అనేది 2250 పడుతుంది అనమాట అండి. బట్ పట్టు లాగా చాలా నైస్ గా ఉంటుందండి క్వాలిటీ అనేది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ అందరి ఫేవరెట్ అండి బటర్ పట్టు సారీస్ అనమాట అండి. వీటి కాస్ట్ వచ్చేసి 2650 అండి. బటర్ పట్టు అంటే ఎప్పుడు కూడా నేను సిల్క్ లో తీసుకొస్తున్నాను కదండి. బట్ ఈ సారీ ఈ ఎపిసోడ్ లో స్పెషల్ గా వచ్చేసి టిష్యూ బటర్ పట్టు సారీస్ అనమాట అండి. అలా సారీ వచ్చేసి డిజిటల్ ప్రింటింగ్ తోటి వస్తుందండి. ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా టిష్యూలా వస్తుందండి. చాలా మంది ఉషా గారు కాస్ట్లీలో ఫ్రాక్స్ కుట్టించుకోవాలి, ఎలాంటి సారీస్ బాగుంటాయి అని అడుగుతారు కదండి. అలాంటి వాళ్ళకి కూడా మంచి ఆప్షన్ అనమాట అండి. చాలా మంది తీసుకుని ఫ్రాక్స్ గా కూడా కుట్టించుకుంటున్న మోడల్ అనమాట అండి. ఇవి వచ్చేసేసి పిల్లల లెహెంగాస్ కూడా చాలా బాగుంటాయండి. 2650 పడుతుంది అనమాట అండి. ఆల్ ఓవర్ శారీ వచ్చేసేసి మనకి ఇలాగా ఫ్లవర్ వస్తుంది అనమాట అండి. శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుందండి. బ్లౌజ్ అనేది మనకి ఇలా వస్తుంది అనమాట అండి. కాస్ట్ వచ్చేసేసి మనకి 2650 పడుతుందండి. చూసారు కదండి, ఇవన్నీ కూడా మనకి 2650 అనమాట అండి. బట్ వేసుకుంటే మాత్రం చాలా చక్కగా ఉంటాయండి. అండ్ ఫ్యాన్సీగా ఉంటుంది, పట్టులా ఉంటుంది అనమాట అండి. కామన్ గా పట్టులు అంటే ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్ గా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి. అన్ని కూడా బటర్ పట్టులోనే టిష్యూ బటర్ పట్టు అనమాట అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టిష్యూ బటర్ పట్టులోనే కామన్ గా డబుల్ కలర్ కాదు, ఇది మామూలు సింగిల్ కలర్ బోర్డర్ లో కావాలి అనుకుంటే కనుక ఇది మంచి ఆప్షన్ అండి. ఆల్రెడీ నేను మొన్న ఒక శారీ నాది వేసుకుని వచ్చాను
కదండి గ్రే కలర్, అది అందులో ఇది ఒకటి అనమాట అండి. 2650 అనమాట అండి కాస్ట్ వచ్చేసేసి. ఆల్ ఓవర్ శారీ వచ్చేసి చూసారు కదండి ఇలాగా వీవిడి తోటి వస్తుంది అనమాట అండి. పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి చూసారు కదండి ఇలా వస్తుంది. కాస్ట్ వచ్చేసేసి మనకి 2650 పడుతుంది అనమాట అండి. ఇందులోనే కలర్స్ అండి, బట్ చాలా బాగున్నాయండి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయన్నమాట అండి. అన్ని కూడా మనకి ప్రజెంట్ దసరాకి సంబంధించిన స్పెషల్ ఎపిసోడ్ అనమాట అండి ఇది. ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసేసి మనకి 2650 పడుతుంది అనమాట అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అందరూ అడుగుతున్నారు కదండి డిజైనర్ శారీస్ కావాలి ఉషా గారు అని చెప్పేసి. నా పర్సనల్ శారీస్ కలెక్షన్ చూసినప్పుడు కూడా చాలా మంది అడిగారు డిజైనర్స్ పెట్టండి ఉషా గారు అని చెప్పేసి. ఇవి వచ్చేసేసి 2650 అండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి చూసారు కదండి బోట్ నెక్ వస్తుంది, అలాగే స్టోన్ వర్క్ లా వచ్చిందనమాట అండి, అలాగే ఫుల్ స్టిచ్ అనమాట అండి. అలాగే శారీ బ్లౌజ్ కి వచ్చేసి ఇలాగా రఫుల్స్ వచ్చినాయండి. శారీ వచ్చేసేసి ప్యూర్ షిఫాన్ అనమాట అండి. మంచి షిఫాన్ మీద బోర్డర్ అనేది ఇలా మనం ప్యాచ్ చేయించడం జరిగిందండి. ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ అనమాట అండి, బయట అసలు దొరకవన్నమాట. ఎందుకంటే డిజైనర్స్ అనమాట అండి. ఇలా పళ్ళుకి వచ్చేసి మనం ఇలాగా రఫుల్స్ అనేది డిజైనింగ్ చేయించడం జరిగింది అనమాట అండి. ఇది సైజ్ వచ్చేసి 36 వరకు సరిపోతుందండి. 34, 36 సైజు అంటే మీరు సైజ్ 40 వరకు కూడా సరిపోతుందండి, బట్ 36 అనేది కంఫర్టబుల్ అనమాట అండి. అండ్ కాస్ట్ వచ్చేసేసి ఇది వచ్చేసేసి మనకి 2650 పడుతుంది అనమాట అండి. అలాగే వితౌట్ స్టిచ్చింగ్ లో బ్లౌజ్ ఇది కావాలి అనుకుంటే కనుక మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి. ఇది కూడా మనకి 2650 అండి. ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఫుల్ సీక్వెన్సెస్ వస్తాయి అనమాట అండి. శారీ అంతా కూడా మనం ఇలాగా సీక్వెన్సెస్ అనేది స్టిచ్ చేయించడం జరిగింది అనమాట అండి. ఇది వచ్చేసేసి జార్జెట్ లోనే షిమ్మర్ జార్జెట్ అనమాట అండి, ప్యూర్ షిమ్మర్ జార్జెట్. మన దగ్గర ఆ కలెక్షన్ లేదు అనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట అండి. అలాగే చూసారు కదండి ఇక్కడ సీక్వెన్సెస్ అయ్యి రావడం జరిగిందండి. బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా అనమాట అండి, దీనికి మ్యాచ్ అయ్యే విధంగా డిజైనింగ్ చేయడం జరిగింది అనమాట అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మంచి కోటా అనమాట అండి. కోటాలోని మనకి శారీ అనమాట అండి. ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట అండి. చాలా మంది అడుగుతున్నారు అనమాట సింపుల్ గా ఉండాలి శారీ అనేది, క్వాలిటీ అనేది చక్కగా ఉండాలి అని చెప్పేసి. మంచి లెనిన్ మీద అనమాట అండి. చూసారు కదండి కోటా లెనిన్ అంటాం కదండి, అదనమాట అండి. ఇలాగ మనం ఆబ్లిక్ వర్క్ లాగా చేయించడం జరిగిందండి, బట్ ఇదంతా కూడా మ్యాటీ వర్క్ అనమాట అండి. అండ్ దీనికి వచ్చేసేసి బ్లౌజ్ అనేది మనకి ఇలా ఇవ్వడం జరిగింది అనమాట అండి. బ్లౌజ్ కూడా ఇలా మనకి వర్క్ అనేది రావడం జరిగింది అనమాట అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి జార్జెట్ అనమాట అండి, క్రేప్ జార్జెట్. ఇందులో నేను బ్రౌన్ కలర్ అండి, సారీ నాది కలర్ వచ్చేసేసి బ్రౌన్ కలర్. ఒక వీడియోలో వేసుకుని వస్తానండి, నేను ఇంకా వేసుకుని రాలేదు. అది ఇది డిజైనింగ్ చేయించడం జరిగింది అనమాట అండి. బట్ నాకేమైందంటే హ్యాండ్స్ అనేది నాకు ట్రాన్స్పరెన్సీ అనేది నాకు కష్టం అనమాట వేసుకోవడము. సో అందుకని చెప్పేసి దీనికి కూడా లైనింగ్ అనేది అంటే హ్యాండ్స్ కూడా లోపల లైనింగ్ పెట్టి చేయించండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట అండి మిషన్ కి. సో అది వర్క్ నుంచి రాగానే వర్క్ కంప్లీట్ అయ్యి రాగానే నేను కంపల్సరీ వేసుకుంటానండి. అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ అనమాట అండి. బట్ ఇది డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది అనమాట అండి. సో వేసుకుంటే చాలా బాగుంటుంది. బ్యాక్ వచ్చేసేసి మనకి ఇలాగా ఓపెన్ వచ్చింది అనమాట అండి. ఇది కూడా సైజ్ వచ్చేసి 36 వరకు సరిపోయింది, అంటే నాది వచ్చేసి 36 అనమాట అండి. సో అందువల్ల కరెక్ట్ గా సరిపోయింది అనమాట అండి. లేదు కొంచెం మనకి పెద్ద సైజ్ కావాలి అనుకుంటే మాత్రం అస్సలు తీసుకోవద్దండి. 36 వరకు అయితే మాత్రం కంపల్సరీ సరిపోతుంది అనమాట అండి. అండ్ ఇది వచ్చేసేసి చూసారు కదండి, ఇవన్నీ కూడా డిజైనర్స్ ఏనండి. కామన్ గా నా సారీస్ అడుగుతూ ఉంటారు కదండి, సో అందుకని చెప్పేసి చూపించడం జరుగుతుందండి. ఫుల్ మనకి మ్యాటీ వర్క్ వచ్చిందండి. బోర్డర్ చూసారు కదండి, ఇలాగా ప్యాచ్ బోర్డర్ అనేది కట్ బోర్డర్ అంటాం కదండి, అదనమాట అండి. దీనికి వచ్చేసి బ్లౌజ్ అనేది ఇలాగా పట్టు బ్లౌజ్ ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇది క్లాత్ వచ్చేసి షిమ్మర్ జార్జెట్ అనమాట అండి. ఇవన్నీ 25 ఇయర్స్ ఏజ్ నుంచి 45 ఇయర్స్ ఏజ్ వరకు కూడా హ్యాపీగా వేర్ చేయొచ్చు అనమాట అండి. అన్ని కూడా డిజైనర్ పీసెస్ అనమాట అండి. ఇవన్నీ కూడా కాస్ట్ 2650 పడుతుందండి. క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి మంచి క్రేప్ సారీ అనమాట అండి. దీనికి వచ్చేసేసి మనకి ఇలాగా లైన్స్ అనేది వీవింగ్ లో వచ్చినాయి అనమాట అండి. అంటే దీని మీద వచ్చేసి డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది అనమాట అండి శారీ అంతా కూడాను. అలాగే దీనికి వచ్చేసి బ్లౌజ్ అనేది ఇలాగా పట్టు బ్లౌజ్ అనేది రావడం జరిగింది అనమాట అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఫుల్ వర్క్ శారీ అనమాట అండి. ఆల్ ఓవర్ శారీ వచ్చేసేసి ఫుల్ వర్క్ తోటి వచ్చింది అనమాట అండి.
చూసారు కదండి, ఇలాగా ఫుల్ వర్క్ వచ్చింది అనమాట అండి. శారీ అంతా కూడా మనకి మ్యాంగో వర్క్, దానికి వచ్చేసేసి మనకి ఇలాగా మనం ఇక్కడ స్టిచ్ చేయించడం జరిగింది అనమాట అండి. అలాగే బ్లౌజ్ కూడా చూసారు కదండి, ఇలాగా పట్టు బ్లౌజ్ అనమాట అండి. బట్ ఇవన్నీ వేర్ చేస్తే మాత్రం చాలా బాగుంటాయి అనమాట అండి. బ్లౌజ్ అనేది మనం కరెక్ట్ గా స్టిచ్ చేయించుకుని అప్పుడు వేర్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట అండి. అలాగే బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి ఇలాగనమాట అండి, 2 హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి ఇలాగా దీనికి మ్యాచింగ్ గా అంటే ఈ వర్క్ కి మ్యాచింగ్ గా మనం ఇలా చేయించడం జరిగింది అనమాట అండి. ఇవన్నీ కూడా ఇలా మనకి డిజైనర్ పీసెస్ అనమాట అండి. బట్ వేసుకుంటే చాలా ఉంటాయండి. అవన్నీ కూడా కాస్ట్ వచ్చేసి 2650 అండి. ఫైనల్ గా ఇది వచ్చేసేసి 1600 అనమాట అండి. ఆల్ ఓవర్ శారీ వచ్చేసేసి ఇలాగా షిమ్మర్ జార్జెట్ లా వచ్చింది అనమాట అండి. దీని మీద మనకి డిజిటల్ ప్రింటింగ్ తోటి వచ్చింది అనమాట అండి. ఇది ఒక్కటి మాత్రం 1650 అండి. అన్ని డిజైనర్ శారీస్ కూడా మనకి 2650 అనమాట అండి. అలాగే బ్లౌజ్ అనేది మనకి ఇలాగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది రావడం జరిగిందండి. ఓవరాల్ గా మంచి వైట్ కలర్ శారీ కావాలి అనుకుంటే కనుక ది బెస్ట్ ఆప్షన్ అనమాట అండి. కాస్ట్ వచ్చేసి 1600 పడుతుందండి. ఓవరాల్ గా వీడియో అయితే ఎలా అనిపించిందండి, నచ్చిందండి? నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక్క లైక్ ఇచ్చేసేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కుకింగ్ విత్ కన్యా ఛానల్, మా అత్త ఛానల్ కూడా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. తను ఒక మంచి కాంటెస్ట్ పెట్టారు, స్పెషల్ సర్ప్రైజ్ కాంటెస్ట్ అనమాట అండి. సో ఆ ఛానల్ లింక్ నేను కింద ప్రొవైడ్ చేస్తానండి. ఒక్కసారి ఓపెన్ చేయండి, అందులో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి. అసలు దసరా మనకి చాలా సారీస్ కావాలి లేదా చాలా అమౌంట్ కావాలి కదండి. సో మంచి ఆప్షన్ అనమాట అండి. తను ఒక మంచి ప్లాన్ చేసి పెట్టారు. సో అందులో కూడా పార్టిసిపేట్ చేయండి. అలాగే ఈ రోజు ఈ వీడియోలో నేను కట్టుకున్న ఈ సారీ వచ్చేసి కంచి ఆర్గంజా సారీ అనమాట అండి. ఈ సారీస్ మీకు ఎన్ని కావాలన్నా కూడా మన చీరాల సారీస్ లో రెడీగా ఉన్నాయండి. కాస్ట్ వచ్చేసి 999 పడుతుందండి. ఎలా అనిపించిందండి? ప్లీజ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఉషా హౌస్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.